శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ నెల కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు, ఏ విధమైనటువంటి సూచనలు సెప్టెంబర్ నెలలో ఉన్నాయి అనేటువంటివి ఇప్పుడు మనం చూద్దాము. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి గ్రహ సంచారము ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల కొంత గ్రహ సంచార రీత్యా అనుకూలతలు ప్రతికూలతలు రెండూ కూడా ఉన్నాయి. లగ్నంలో ఉన్నటువంటి రాహువు యొక్క సంచారం ఒకటి, ద్వితీయ స్థానమైనటువంటి మీనంలో శని, పంచమస్థానమైనటువంటి మిథునంలో గురువు, షష్ఠస్థానమైనటువంటి కర్కాటకంలో శుక్రుడు, సప్తమస్థానమైనటువంటి సింహంలో రవిబుధ కేతువులు, అష్టమస్థానమైనటువంటి కన్యలో కుజుడి యొక్క సంచారం అనేటువంటివి కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారు ఈ మాసమంతా కూడా విశ్లేషణగా చూస్తే గురువు మాత్రం కొంత శుభంగా ఉన్నాడు. ఎందుకంటే గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి. బుధుడు కనుక చూసుకున్నట్లయితే సింహంలో షష్ఠస్థానంలో కొంత అర్ధశుభుడిగా ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారికి చేసే పనుల యందు కొంత మంచి ఫలితాలు ఈ మాసం ఎక్కువగా కలిగే ఆస్కారం కూడా ఉంది. మీ రంగముల యందు శ్రమ పడితే ముందడుగు పడుతుంది. చేపట్టేటువంటి పనుల యందు అప్పుడప్పుడు ఆటంకములు కూడా ఎదురు కావచ్చు. అలా అని మీరు నీరసపడకండి. అవసరానికి తగిన సహాయం అనేటువంటిది మీకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అవసరానికి తగినటువంటి సహాయంతో మీ రంగాల్లో మీరు ముందడుగు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. చాలా వరకు పెట్టుబడికి సంబంధించినటువంటి విషయముల యందు అవగాహనతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమపడాలి. ఆచితూచి నిర్ణయములు తీసుకోవాలి. ముఖ్యంగా నూతన విద్యల పట్ల ఆకర్షణ అనేటువంటిది కూడా ఉంటుంది. చేపట్టినటువంటి పనుల్లో సెప్టెంబర్ నెల 3వ వారంలో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులైనటువంటి వారు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఉండాలి. కుటుంబ పరంగా కొద్దిపాటి సమస్యలు అప్పుడప్పుడు ఎదురు కావచ్చు, కానీ వాటిని అధిగమిస్తారు. దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు ప్రవర్తిస్తే తప్పకుండా బాగుంటుంది. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు కొంత కలిసి వచ్చే విధంగా కూడా ఉంది. ఎంత కష్టపడితే అంత కార్యసిద్ధి మీకు కలుగుతుంది. విలాస వస్తువుల కొనుగోలు గురించి ఆలోచనలు ఉంటాయి. గృహ సంబంధిత వ్యవహారముల యందు
నిదానం అనేటువంటిది అవసరము. సంతానరీత్యా ఆనందం కలుగుతుంది. ముఖ్యమైనటువంటి విషయముల యందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కొంత నరదృష్టి అనేటువంటిది శనైశ్చరుడి యొక్క ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంత కృషి చేస్తే మీ బాధ్యతలు నెరవేరుతాయి. ఆగిపోయిన ఇల్లు అనేటువంటిది కూడా తిరిగి మొదలు పెట్టుకోవచ్చు. వివాహాది శుభకార్యములకు ప్రయత్నపూర్వకంగానే ప్రయత్నం ద్వారా కొంత సిద్ధి కలగవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత జాగ్రత్త అవసరం. వీసా సంబంధితమైనటువంటి దరఖాస్తులు మీకు బ్రహ్మాండంగా విజయాన్ని కూడా ఇస్తాయి. ఉద్యోగంలో మంచి పరిణామాలు, నిజాయితీగా ఉండటం అనేటువంటిది అవసరం. కొద్దిపాటి ఒత్తిడి అనేటువంటిది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి తప్పకుండా ఉంటుంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నత విద్యా అవకాశాలకు కూడా కొంత శుభ సమయంగా భావించవచ్చు. శారీరకంగా కొంత బలహీనంగా ఉండటం, అనారోగ్య సూచన, దూర ప్రాంత ప్రయాణాలు, ఈ విషయముల యందు తగు జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వారికి ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంటుంది. స్త్రీ మూలక సహకారం అయితే ఇంట్లో అందుతుంది. క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా అనుకూలత ఉంది. స్త్రీ సంతాన విషయంలో కూడా ముందడుగు వేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు మొదలైనటువంటివి కొంత నెమ్మదిస్తాయి. అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండటం ద్వారా ఇంకా సమున్నతమైన ఫలితములు సాధించవచ్చు. వాగ్వివాదములు లేకుండగా జాగ్రత్త పడవచ్చు. నానా రకములైనటువంటి అరిష్టములు కలగకుండగా ఎంత దైవారాధన ఆధ్యాత్మికంగా ఉంటే అంత బాగుంటుంది. కుంభరాశి వారు ఈ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రముల యందు దీక్షగా ఉండండి. వీలైతే చండీ హోమం చేయించుకోండి. ఆ చండీ హోమం చేయించుకోవడం ద్వారా కొంత ఫలితం అనేటువంటిది ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి విషయములో చక్కటి అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా రాజశ్యామలాదేవి యొక్క స్తోత్రపారాయణం చేయడం ద్వారా మంచి అభివృద్ధి కలుగుతుంది. ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, ప్రతి నిత్యము కూడా హనుమంతుడి యొక్క దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల కూడా కుంభరాశి వారికి అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. ఇవి కుంభరాశి వారికి ఉన్నటువంటి దైవారాధన పరిహారాలు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని మీ చేత తినిపించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. కుంభరాశి వారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. నేను మీ జాతకంలో ఉన్నటువంటి అనేక విషయములను విశ్లేషణగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫోన్ చేయవలసినటువంటి సమయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు చేయండి. అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కుంభరాశి వారికి మా ధర్మపురి నరసింహస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు కలుగుగాక.